మేమందరము ఇలాగా యేసు ప్రభువుని కూర్చిన పాటలు పాడుకుంటూ వస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారని. ఎందుకు ఈ సాయంకాల సమయంలో మీ మధ్యకి రావాల్సి ఉందంటే, దాదాపు 2025 సంవత్సరాల క్రితము 2025 సంవత్సరాల క్రితము దేవుడు మానవ రూపిగా వచ్చి మానవుని అందరి పాప పరిహార్థ నిమిత్తము ఈ లోకంలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన రోజు గుడ్ ఫ్రైడే, అనగా శుభ శుక్రవారం. ఈ శుక్రవారం రోజున యేసు ప్రభువారు సిలువకు ఎక్కడానికి గల కారణము 2 మాటల్లో మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఆ కల్వరి సిలువ పైన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించవలసి ఉంది? ఎందుకనంటే, మానవుడు దేవుని చేత నిర్మించబడినవాడు. మానవుడు దేవుని చేత నిర్మించబడినవాడు. దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు మానవుడు నిర్మించబడి దేవుని చేత నిర్మించబడినవాడైన మానవుడు దేవుని విడిచిపెట్టి తనకు ఇష్టానుసారంగా తను బ్రతకడం మొదలు పెట్టాడు. తనకు నచ్చిన పని చేస్తున్నాడు. తనకు నచ్చినట్టు తను జీవించడం మొదలు పెట్టాడు. దేవునికి దూరమైపోయాడు. సృష్టించిన సృష్టికర్తకు దూరమైపోయాడు. తనకు నచ్చిన మార్గాన్ని తను ఎంచుకున్నాడు. అదే మార్గం అనుకుంటున్నాడు, అదే జీవం అనుకుంటున్నాడు, అదే మోక్షం అనుకుంటున్నాడు. దాంట్లోనే మానవుడు బ్రతుకుతున్నాడు. దాని ద్వారా వచ్చే శిక్షను మానవుడు అనుభవిస్తున్నాడు. మరి సృష్టించిన దేవుడు ఆయన మానవులను తయారు చేసిన వాడయ్యుండి, నా చేతితో నిర్మించబడిన మానవులు త్రోవ తప్పి వారి ఇష్టానుసారంగా వారిని నేను విడిపించాలని ఆయనే ఈ సృష్టికర్తగా 2025 సంవత్సరాల క్రితము కన్నికైన మరీ గర్భాన పరిశుద్ధుడిగా జన్మించి ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించి అనేక అద్భుత కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని లేవనెత్తివాడు, పుట్టుకుట్టువానికి చూపించాడు, నడవలేని వారిని నడిపించాడు. అనేక అద్భుత కార్యాలు తన యొక్క శిష్యుడైన యోహాను భక్తుడు రాస్తూ అంటున్నాడు, యేసు ప్రభువారు చేసిన అద్భుత కార్యాల గురించి రాయాలి అనంటే ఈ భూలోకం అంత పుస్తకము, ఈ భూలోకంలో ఉన్న సముద్రం అంతా సిర అయినా సరిపోదంటున్నాడు. అంత గొప్ప దేవుడు మానవుల కొరకు తన్ను తాను ఈ లోకానికి జన్మించి మానవుల యొక్క పాప పరిహారార్థం, మానవుడు త్రోవ తప్పిపోయిన మానవుడి కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆ రక్తం వల్ల పాప క్షమాపణ మనకు కలగజేశాడు. అదే ఈ గుడ్ ఫ్రైడే పర్వదినం. యేసు ప్రభువారిని నమ్మితే కలిగే లాభం ఏంటంటే, ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ నిత్య జీవంలో పాలుభాగస్తులు అవుతారు. యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వస్తే ఆయన తన యొక్క నిత్య రాజ్యంలో వారందరికీ స్థానం కల్పించేవాడిగా ఉన్నాడు. మనిషి చేసే భక్తి అంతా మోక్షానికి వెళ్ళటం కొరకే. మనిషి చేసే భక్తి అంతా ప్రయాస అంతా పుణ్యలోకానికి వెళ్ళటం కొరకే. ఆ పుణ్యలోకమే పరలోకం గనక ఈ యొక్క సాయంకాల సమయంలో నిజ దేవుడైన యేసు ప్రభువుని గురించి తెలుసుకొని మీరు ఆయన్ని వెంబడించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, మీ వద్దకు మా పిల్లలు పత్రికలు తీసుకొస్తున్నారు. వాటిని పడవేయకుండా మీరు ఖాళీ సమయాల్లో చదువుకొని మీ దగ్గరలో ఉన్న సంఘాలకు మీరు వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు సాయంకాల సమయంలో యేసు ప్రభువారు ఎందుకు సిలువ మరణం పొందారో అని విషయాన్ని తెలియజేయడానికి పంపన పెద్దిరాజు గారి ఇంటి వద్ద ఒక ఫిలిం వేయబడుతుంది కనుక మీరు ఆ యొక్క ప్రాంతానికి వచ్చినట్టయితే ఇంకా మరిన్ని విషయాలు మీరు చూసి తెలుసుకొని మీరు ఆయన వెంబడిస్తే మార్గం మీకు తెలుస్తుంది కనుక ఆయన ఎందు రీతిగా ఏ విధంగా మనుషుల కొరకు సిలువ త్యాగం చేశాడు, ఎందుకు సిలువ మీద ఆయనకి ఎక్కాడు అనే విషయాలు మీకు తెలియబడతాయి కనుక మరి ఆ ప్రాంతానికి రావాల్సిందిగా మీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, మీ యొక్క క్షేమం కొరకు చిన్న ప్రార్థన. కనికరింగల తండ్రి, కృపగల దేవా,
నీవు మానవుల కొరకు ప్రభా 2020 సంవత్సరాల క్రితం నాయన కలవరి శిలువలోని పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ప్రభా నీ పరిశుద్ధ రక్తం ద్వారా మానవులకు విడుదల విమోచన కలగజేసిన గొప్ప దేవుడు నాయన. నీ యందు విశ్వాసం ఉంచిన వారికి అయా నీవు నిత్య జీవాన్ని కలగజేసే గొప్ప దేవుడు నాయన. ఈ శుభ శుక్రవారం రోజున ప్రభా అయా ఈ కొడవలి గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసిన పనులు వ్యాపారాలు అయా తండ్రి ప్రభా వారి కుటుంబాలని అయా గ్రామ పెద్దల్ని అయా రాజకీయ నాయకుల్ని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించి ఈ గ్రామం పైన కృపించి ప్రభా ఈ గ్రామాన్ని మీరు దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మనకై బలియాయనయ కనుడు మనకై రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఆదుకొనెను అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను ఓరన్నా ఓరన్నా అగ్నియాలతో